టికెట్ లేదు అంటే నానా హైరాణ పడతారు, గందరగోళం పడతారు 10 సంవత్సరాల పాటు. అంటే మన తెలుగు సినిమాలకు డైలాగ్ ఉంటుంది, నాకు భార్య దూరమైన బాధపడను కానీ పద్ధతి దూరమైతే నేను బాధపడతానన్న. అటువంటి మనస్తత్వం గల నాయకులు ఉన్నారనుకోండి, మనం ఏం చేయగలిగింది. కానీ ఒక విషయం అయితే నేను చెప్తాను, సీనియారిటీ ఒక పర్టికులర్ సీనియారిటీ వచ్చినప్పుడు రాజకీయ నాయకుడు తను తప్పుకొని యువతరానికి అవకాశాలు ఇవ్వాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రయత్నం చేయబోతుంటే సీనియర్ నాయకుల నుంచి కొంత అభ్యంతరాలు రావచ్చు, కొంత మేరకు అందుకు ఆయన కూడా స్టేట్మెంట్ చేయడం, నా సీటు కూడా నేను ఖరారు చేసుకోలేదని. మీరు అంతకుముందు రామచంద్రాపురంలో కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, గుర్తుందో లేదో. కాబట్టి ఒత్తిడి చంద్రబాబు నాయుడు గారు మీకు ఉంటుంది. జనసేన కన్నా భాజపా కన్నా కూడా ఆయన సర్దుబాటు చేసుకున్న తర్వాత, వాళ్ళ క్యాడర్ని సర్దుబాటు చేసుకున్న తర్వాత మాత్రమే కొద్ది అడుగుల ముందు ఎటువంటి యొక్క ఇబ్బందులు కలగకుండా తర్వాత పొత్తుకు వెళ్ళిన తర్వాత. ఇప్పుడు అవన్నీ సెట్ చేసుకోకుండా భాజపాతో నేరుగా కూర్చొని ఇండియన్ పంచుకున్న తర్వాత రేపు మళ్ళీ ఫ్రిక్షన్ వస్తే, ఇప్పుడు ఇందాక సాయి గారు పురుషోత్తరెడ్డి గారు చేసే ప్రశ్నే మళ్ళీ వస్తుంది. అటువంటి రాకూడదనే ఉద్దేశంతోనే కొంత డిలే జరుగుతున్న మాట వాస్తవం. తెలుగుదేశం పార్టీ తన క్యాడర్ను సముదాయించుకుంటుంది, సర్దుబాటు చేసుకుంటుంది, వాళ్ళని ఓదార్చుకుంటుంది. ఆ కార్యక్రమాలు జరిగిన తర్వాత మీరేం ఓదార్చుకోవట్లేదా? వాళ్ళు ఒక్కళ్ళే ఓదార్చుకుంటున్నారా? మేము దేనికైనా సముదాయించుకునే పని లేదా? మీరు సిద్ధమైతే సంసిద్ధం. ఎన్ని సీట్లు పోటీ చేయడానికి దానికి సంసిద్ధం. అయిపోతుంది. కొత్త మొక్కలు తీస్తున్నామన్నారు కదా, కొత్త మొక్కల్లో మీరు ఉంటున్నారా? ఇప్పుడు మా అన్నప్పుడు నాకు అవకాశం లేదు, కానీ మార్చొచ్చు కదా, మారుస్తున్నారు కదా, ఒకరిపోతున్నారు కదా, చాలా టైం ఉందండి. ఓకే రైట్ రైట్. అంటే మా సోదరుడు వెంకటరెడ్డి అంత సంపాదన ఇంకా సంపాదించున్నాడు. ఇకపోతే సోదరుడు వెంకటరెడ్డి చెప్పిన మాటలు పోతే గతం గురించి చెప్పిన మాట వాస్తవం. కానీ ఒక మాట మేము, ఎందుకంటే నేను ఆ జనసేన పార్టీ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో నేను పాల్గొన్నాను. ఏది స్థానిక సంస్థ ఎన్నికల ముందు ఆయన స్పష్టంగా ఇచ్చిన పిలుపు ఏంటంటే, జనసేన అభ్యర్థులు పోటీ చేసిన చోట జనసేన పార్టీకి ఓటు వేయండి, జనసేన పార్టీ లేకుండా బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, బీజేపీకి ఓటు వేయండి, జనసేన బీజేపీ లేని చోట మీ ఇష్టం అన్నాడు ఆయన. కుదిరితే 101 వేయండి, లేకపోతే మీ ఇష్టం అన్నాడు. కానీ జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేసినాయిలేండి అక్కడ, అది తేడా. అవును, ఇప్పుడు అక్కడ స్థానిక నాయకత్వానికి వదిలేశాడు ఆయన. స్థానిక పరిస్థితులు బట్టి మీరు చూసుకోండి. మీకు పవన్ కళ్యాణ్ గారు ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మీరు మర్చిపోకూడదు. ఆ స్థానిక సంస్థల్లో జరిగిన ఆ యొక్క వ్యవహారం వల్ల ఈ రోజు ఈ పొత్తు, ఎందుకంటే ప్రజలు కోరుతున్నారనే